गुरुर्ब्रह्मा स्वयं साक्षात् सेव्यो वन्द्यो मुमुक्षुभिः नोद्वेजनीय एवायम् तत्त्वज्ञेन विवेकिना। అని ఏదో చెప్పారు, ఆయన నవ్వేశారు, నేను నవ్వేశాను. చాలా హ్యాపీగా, అంటే ఆయనకేమి మరణ వేదన లేదు. హీ డిడ్ నాట్ డై, హీ డిడ్ నాట్ ఎక్స్పీరియన్స్ డెత్, హీ లెఫ్ట్ హిస్ బాడీ జస్ట్ లైక్ దట్. అంటే ఆయనకు ఒక ఇవాళ ఏం సార్ సిద్ధి అని ఎక్కాదు సార్ పౌర్ణమి సార్, ఆయన పౌర్ణమి ఇవాళ విధి విధి అనుకో. ఆయన పోయింది పౌర్ణమి, మాకు ఇద్దరు మాఘమాసం. ఆయన పాల్గొన మాసం, మార్చి చెప్తున్నారు అబ్బాయి. మరి పౌర్ణమి కదా, పోయిన రోజు పౌర్ణమిలో ఉత్తమైన గడియలు ఏవి? ఈ జ్యోతిషాస్త్రం ఏం చెప్తుంది అంటే 16వ కళను ఒకటి ఉంటుంది, అంటే కంప్లీట్గా 100% పూర్తవుతుంది. ఆ తర్వాత 100% పూర్తయిన తర్వాత పౌర్ణమి ఎంతసేపు ఉంటుంది? స్ప్లిట్ సెకండ్ ఉంటుంది, ఎక్కువసేపు ఉండదు కదా. కంప్లీట్ అయిన తర్వాత ఇంకా 5 నిమిషాలు ఉంటుందా? ఉండదు కదా. సో అది ఆ క్షణం 16వ కదా, షోడశ కళ సంపూర్ణమని ఆలోచిస్తున్నారు. ఓహో, అయితే అదే బాగుంటుంది, అదే మంచి టైం. ఎన్ని గంటలు అంటే సుమారు 11 టైం చెప్తాను. సరే బాగా అని రుద్రాశ్వాన్ని నా మెడలో ఒకటేశారు, పెద్ద రుద్రాశ్వం. సరే అందరూ సాయంకాలం అప్పుడేమి చేయండి, అందరూ భోజనాలు చేసేసి ఇలాగే ఉంది. కళ్ళు ఇది ఈ కళ్ళు పెద్దగా ఉంది, ఈ కళ్ళు చిన్నగా ఉంది. ముక్కు కూడా ఉంది, పెద్ద ముక్కు, పెద్ద ముక్కు, చాలా జుట్టు. గడ్డ ఉన్నట్టుంది. 2-3 రోజులు షేర్ చేసుకోకపోతే అలా ఉంది, అలా ఉంది. ఏదో ఆయన మన జ్ఞాపకం రావాలి, ఆయన దర్శనం ఇవ్వాలి అని ఏదో ఆయన పొద్దున్న 4 గంటలకే 4:30కి మొహం కడుక్కున్నాను. అప్పుడు వచ్చిందా? అప్పుడు ఆ తర్వాత మళ్ళీ నేను నిద్రపోయినాడు కదా అప్పుడు. అదే కుర్చీలో కూర్చొని దర్జా కూర్చున్నారు జరిగితే అబ్బాయి, నేను ఒకటి చెప్తాను అని చెప్తారు. ఏదో ఏదో అన్నారు ఆయన, గట్టిగా అనేవారు, నేను గట్టిగా అనేవారు. బట్ వెరీ లైవ్లీ. ఆయన అసలు మరణ వేదన కానీ థ్యాంక్స్ ఆఫ్ డెత్ అంటారు. సింప్లీ వాక్డ్ అవుట్ ఆఫ్ హిస్ బాడీ. కంప్లీట్ లైఫ్ అయిపోయింది. 104 years కదా, ఇంకా 10 రోజులు మార్పులు చాలా ఈజీగా వెళ్తాయి. అందుకు అసలు విచారమే లేదు. శివుడు కనపడి నీకు చేసిన ఆరాధన అంతా స్వీకరించాను, సంతోషించాను, ఏదో తృప్తి కలిగేది అట్లాంటి మాటలు. ఈ వ్యాజ్యంలో నువ్వు గెలవు, నీకు ఉన్నతమైన స్థానం వేరే ఉంది అంటే. అప్పుడు ఈ ప్రివీ కౌన్సిల్లో
హైకోర్టు మెడ్రాస్ మధ్యలో తిరుగుతుంది కేసు. అక్కడి నుంచి ఒక క్వశ్చన్ వీళ్ళు వేస్తారు, వీళ్ళేమో 3 నెలల తర్వాత రిప్లై ఇస్తారు. అదేమో వాళ్ళు చాలా 1918లో ఫస్ట్ వరల్డ్ వార్ కంప్లీట్ అవుతోంది. అప్పుడు వాళ్ళు బాగా దెబ్బతిన్నారు లండన్లో. జర్మన్ బాంబ్స్ వస్తే బకింగ్హామ్ ప్యాలెస్ మీద కూడా చిన్న బాంబు పడింది. అది చిన్నది, అది బాత్రూమ్ వీరికి వెళ్ళి పడిపోయింది. అది చాలా కాలం వాళ్ళు గుర్తు పెట్టుకున్నారు. అది సింబల్ ఆఫ్ మెమరీగా. సరే, అదంతా అయింది. కొంచెం పార్లమెంట్ ప్రివీ కౌన్సిల్ అంటే జడ్జెస్ యాక్చువల్గా జ్యుడిషియరీ కాదు. అది 4 పార్లమెంట్ మెంబర్స్ ఉంటారు, ఒక జడ్జి ఉంటారు. ప్రివీ కౌన్సిల్ అంటారు. ఇండియాలో ప్రిన్సిపల్ ఎస్టేట్స్, జమీందారీస్, రిచ్ జమీందారీస్, స్వతంత్ర సంస్థానాలు ఉన్నాయి కదా, వాళ్ళ డిస్ప్యూట్స్ లాంటివి వస్తే ప్రివీ కౌన్సిల్. అందుకని వెళ్ళి ఇది చిన్న సంస్థానం కాదు, చాలా పెద్దది. చాలా ఫెయిర్ కేసు నాన్నగారు. హైకోర్టులో అన్యాయం జరిగింది. 75,000 తీసుకున్నారు జడ్జి, లాయర్ శ్రీనివాసయ్య గారు. నీకు కేసు గెలిపిస్తాను, నీకు జడ్జి నేను చేతో నీకు ఇస్తాను కదా అన్నాడు. సరిగ్గా 10 డేస్కి ఉంది ఫైనల్ హీరింగ్. ఆయనకు హైకోర్టు జడ్జి అయినాడు. ఇంకేం చేస్తాడు? అది పెద్ద అన్యాయం. ఇచ్చాడు. ఆయన వెరీ సారీ, నేనేం చేయలేదు, డెస్టినీ ఈజ్ అగేన్స్ట్ యూ, బట్ యూ హ్యావ్ ఎ స్ట్రాంగ్ కేస్, ఐ రికమెండ్ సంబడి. నాకు నేను ఎగ్జాంపుల్ బాగా ఎక్స్ప్లెయిన్ చేసి పేపర్స్ ఇస్తాను లాయర్ కన్నా అన్నాడు. శ్రీనివాసయ్య గారు ఆయన జడ్జి అయిపోయినాడు. హీరింగ్ కూడా ఆయన వినడానికి వీల్లేదు, దాని కేసు కదా. కానీ ఎవరికో వేశారు. ఓల్డ్ ఫీల్డ్ ఏమో జస్టిస్ ఓల్డ్ ఫీల్డ్ చీఫ్ జస్టిస్. మళ్ళీ ఆయన బెంచ్కి ఇంకో 2 జడ్జెస్ ఉండవు, 3 జడ్జెస్ వచ్చారు. ఓల్డ్ ఫీల్డ్ రాశాడు. నాకు చాలా మాటలు అర్థం ఏంటంటే నాకు చాలా విచారంగా ఉంది. చాలా ఫెయిర్ అండ్ జస్టిఫైడ్ కేసు ఇది. దీనికి జస్టిస్ సరిగా జరగటం లేదు. ప్రాపర్ ప్రజెంటేషన్, ప్రాపర్ లాయరు దీనికి రాలేదు ఈ కేసులో. అవతల నాట్ దట్ ది అదర్ కేస్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. Just because this case is not properly represented by an independent lawyer, I am forced to dismiss this case. And I could have asked her, but I am sure some justice will be done in this case when appellate bench examines it properly. Justice won't be. కొన్ని ప్రివీ కౌన్సిల్లో కొన్ని పేపర్స్ దొరికాయి మనకి. ఎట్లా దొరికాయి? సెన్సేషనల్ కేసు అంటే అసలు అవతల వాటికి ఏం లేదు, జరిగింది వాళ్ళంతా. అక్కడ రాజమండ్రిలో ఒకడు ఉండేవాడు, చదువు సంజయ్ లేక ఊరికే తిరుగుతూ ఉండేవాడు. అతనికి గ్రాండ్ ఐడియా వచ్చింది. జర్మనీ వెళ్ళి బ్రిటిష్ కరెన్సీ ప్రింట్ చేయించుకొచ్చాడు. 100 రూపీ నోట్స్, 10 రూపీ నోట్స్ ప్రింట్ చేసుకొచ్చాడు. అయితే దాంట్లో డిఫెక్ట్ ఏంటంటే బ్రిటిష్ నోట్ కంటే చాలా హైయర్ క్వాలిటీలో ఉన్నాయి. జర్మన్స్ కదా, ప్రైవేట్ ప్రెస్ సీక్రెట్గా ప్రింట్ చేయించారు. అంత బాగాలేదు బ్రిటిష్ కరెన్సీ, అందుకని డిటెక్ట్ అయ్యారు. వాళ్ళు ఈ వాటర్ యోగాయమ్మ గారికి దూరపడ్డారు. ఆ ప్రింట్ చేయించిన ఆ నోట్లు ఇచ్చాడు కుర్రాళ్ళు అందరికీ ఎవిడెన్స్ ఇవ్వమని. తర్వాత 10 మంది దొరికిపోయారు, అవతల పారేసారు, తగలబెట్టుకున్నారు. అందరూ ఏడ్చారు. వాళ్ళు జర్మనీ వెళ్ళి ఒక ప్రైవేట్ సీక్రెట్ ప్రెస్ ప్రింట్ చేసుకొచ్చారు. 100 రూపీ బ్రిటిష్ 100 రూపీ నోట్ ఉంది, 10 రూపీ నోట్. దాంతో డిఫెక్ట్ ఏంటంటే బ్రిటిష్ నోట్, ఇండియాలో బ్రిటిష్ నోట్ అంటే చాలా సుపీరియర్ క్వాలిటీ ఉంది. ఆ పేపర్ను దాంతో దొరికిపెట్టారు, అందుకే దొరికిపోయారు. అది తీసుకెళ్ళి ఊర్లో పంచిపెట్టాయట ఎవరైనా చెప్పడానికి. వాటర్ జోగాయమ్మ గారికి
చుట్టాం. పుట్టింటి ఆయన బంధువుడే, కజిన్ ఏదో అవుతాడు. ఆయన అరెస్ట్ అయినాడు అంతా. ఒక కవి పద్యం కూడా రాశాడు, నాకు జ్ఞాపకం, మా నాన్నలు చెప్పేవారు. దొంగ నోట్లు దొంగలు, దొంగ సాక్ష్యాలు జయప్రదంగా నడిచినాయి. అని ఆయన విచారం లేదు, నాకు చెప్పారు. ఆ కేసు చాలా స్ట్రాంగ్ కేసు, న్యాయం నా పక్ష ఉంది. జడ్జెస్ ముందర ప్రజెంట్ చేసే లాయర్ లేకపోయారు. చాలా పెద్ద లాయర్ని ఎన్నుకున్నాం, 75,000 రూపాయలు. ఇది 1917-16 ఆ ప్రాంతంలో 75,000 ఇచ్చారు. తర్వాత కరెక్ట్ ఇయర్ తెలియదు. అని అన్నాడు, చాలా కష్టపడి స్టడీ చేశాను, నేను నీకు హెల్ప్ చేయడానికి వీళ్ళైపోయింది, హైకోర్టు జడ్జి అయిపోతున్నాను. నీకు కావాలంటే సగం మనీ రిటర్న్ చేస్తాను, ఆ మోడల్ కూడా ఉంటాను. ఆ రోజు 37,000 మరి రిటర్న్ చేయమంటే 300 రూపీస్లో 300 గజాలు ఒక పెంకుటిల్లు వచ్చింది. 300 రూపాయలు. ఏ ఊరు? రాజమండ్రి లాంటి పెద్ద ఊళ్ళో, బెజవాడ ఊళ్ళో 300 గజాలు ఒక పెంకుటిల్లు ఇచ్చాను. పెంకుటిల్లు 300 రూపాయలు. ఎంత మరి? ఎకరం 2 పంటలు వచ్చే భూమి 50 రూపాయలు. అలాగే పాత్ర అదే కులాత కదా, వేలుగా చేయగలరు. ఆయన జీవితం అంతా చాలా పెద్ద ఫైట్స్, ఫెయిల్యూర్స్, అన్ని ఫెయిల్యూర్స్. కానీ దుఃఖపడేది ఆయన. చాలా డబ్బు ఉంది, చాలా పొలాలు ఉన్నాయి, ప్రాపర్టీస్ ఉన్నాయి, హౌసెస్ ఉన్నాయి మెడ్రాస్లో, అన్ని ఊళ్ళలో ఉన్నాయి. బరకం పోతుంది, విచారమే లేదు. అది తప్పదు, ఎవరిది కాదు ఇది. ఇక్ష్వాకుల వంశమే పోయింది, నా వంశం తప్పేమిటో అన్నారు. వాళ్ళు రాజ్యాలు పోలేదా? నా రాజ్యం పోతే ఏం లెక్కలేదా? వీళ్ళ ల్యాండే వీళ్ళకి అమ్మటానికి ప్రయత్నం చేశాడు. సంఖ్యవర్షం మనం వెళ్ళాం, ఇది బిర్లా జమీందారులు అండి, ఇది వదిలేశారు వాళ్ళు అమ్మటానికి, ఇంకే అమ్మటానికి. నాకు ఆఫర్ చేస్తున్నారు, చాలా మంచి నువ్వే పెట్టుకోవాలి. తమాషా పోలేదు. ఇవాళే కనపడ్డారు, మీరే అందరికీ ఆయన జ్ఞాపకం వచ్చాడు. మీ అందరికీ ఎట్లా జ్ఞాపకం వచ్చాడు ఆశ్చర్యం. ఏదో ఒక కోరిక అందరూ కనపడే వరకు అందరికీ జ్ఞాపకం వచ్చాడు. ఆయన ఒకటి అనేవారు, హాయిగా సంస్కృతం ఆంధ్ర భాషల్లో కవిత్వం రాసుకుంటూ నీ ఇంటలెక్ట్కి చాలా మంచి ఇంటలెక్ట్ ఇది, ఏదో యోగంలో కూడా అంతా చేశావు కదా, యోగంలో కూడా చాలా అచీవ్మెంట్ ఉంది నీకని చెప్తున్నారు కొందరు. అంతా నాకు తెలియదు. హాయిగా సంస్కృతం వామ ఇంత లైబ్రరీ ఉంది, మంచి కావ్యాలు నువ్వు రాసుకుంటూ లిటరేచర్ చదువుతూ ఎంజాయ్ చేయొచ్చు కదా. ఈ జ్యోతిషం ఎందుకు నీకు, ఆ ఉద్యోగం ఎందుకు, కష్టపడే యోగం ఉంది, ఆ ఉద్యోగం ఎందుకు నీకు, ఈ జ్యోతిషం ఎందుకు, దేశానికి గురించి ఎందుకు నీకు, కష్టపడే యోగం ఉంది నీ జాతకంలో. ఇదంతా అనవసరం. సుఖపడాలంటే దర్జాగా ఉన్న ప్రాపర్టీ లెక్క పెట్టి జాగ్రత్త పెట్టుకుని సంస్కృతంలో కవిత్వం రాసుకుంటాం, సంగీతం ఏంటో దర్జాగా సుఖంగా ఉండదు కదా, ఎందుకు బాగా. ఆయనంతా పద్ధతి. ఊరు దిగగానే కనపడకపోతే మాత్రం ఆయనకి వచ్చేది చికాకు. నాగరాజు కనపడాలి, ఇక్కడ తప్పించుకొని తిరుగుతున్నారు. సంగతి ఏమిటి? ఊరు నుంచి రాగానే వెళ్ళేవారు. ఆ తర్వాత ఊరు వెళ్ళే రోజు మధ్యలో ఊరికే కటియోగం చెప్పినట్టున్నారు. కటియోగం బుక్ మాత్రం చూపించినట్టున్నారు. బాగా కటియోగంతో ఉన్నారా? లేదు కానీ అందరూ ఆయనతో చాలా పెద్దవాళ్ళు భయపడేవారు ఆయనతో మాట్లాడారు. అంతే.
చాలా కాలం అయింది ఆయన దానికి డొనేషన్స్ ఇచ్చారు. కాలేజీ మేనేజర్ గారు రన్ చేశారు. కాలేజీ జనరల్ అడ్మినిస్ట్రేటివ్ బాడీ సెక్రటరీగా పనిచేశారు. సరదా కోసం తెలుగు పండితుడిగా పనిచేశారు. తెలుగు పాఠాలు బి విద్వానికి ఫైనల్ ఇయర్లో తెలుగు విమర్శ ఏదో చెప్పేవారు. వాళ్ళేమో అప్పుడే ఇదివరకే హై స్కూల్ టీచర్స్గా ఉన్నారు వాళ్ళు. బి విద్వాన్ డిగ్రీ కోసం ఇక్కడికి వచ్చి చదువుకున్నారు ఈ కాలేజీలో. మరి వాళ్ళు అప్పుడే తెలుగు పండితులు కవిత్వాలు రాసేవారు. చాలా పెద్ద పెద్ద వాళ్ళు అనుకుంటూ ఉండేవాడు వాళ్ళు. వాళ్ళకి ఫైనల్ ఎగ్జామినేషన్లో యూనివర్సిటీ పేపర్లో ఈయన సెట్ చేసిన పేపర్లో క్వశ్చన్ వేశారు. ఈ పద్యానికి తెలుగు వ్యాఖ్యానం రాయాలి అని రాశారు. అంటే ఉప్పు కప్పు రవ్వ ఒక పోలిక నుండి తుడుచుతోడు చులుసలు జాడు వేమన పద్యం అది పిల్లలు చెప్పే పద్యం. అక్కడ ఈయన విద్యార్థులే ఉన్నారు కదా, వచ్చి కూర్చున్నారు. ఏమిటో ఎందుకు వచ్చారు? మాకు అర్థం కాలేదండి గురువుగారు, మరి ఆ పద్యం ఇచ్చారు ఫైనల్ చదువుకున్న వాళ్ళు పండితులు మేము, ఆ పద్యం మాకు ఇచ్చారు, మాకు అర్థం కాలేదు, ఎందుకు ఇచ్చారో కొంచెం అవమానంగా బాధపడ్డామండి మేము. అలాగా వెళ్ళిపోయి ఇప్పుడు సమాధానం చెప్పి మీరు చెప్పారు అంటే ఇప్పుడు మళ్ళీ మాట్లాడిస్తున్నాం, మళ్ళీ పరీక్ష చేస్తాను, పర్వాలేదు నేను గౌరవిస్తాను మిమ్మల్ని, సరిగా చెప్తాను. ఉప్పు కప్పురకు ఒక పోలిక ఉంది, చూడ రుసులు దాడవేరు అంటే ఏమిటి? ఏముందండి, చూడగా ఇదేమో చేదుగా ఉంటుంది, ఉప్పుగా ఉంటుంది, అందుకనే మీకు రాలేదు తెలుగు అసలు. రుచులు అంటే నాలుగు మీద పెట్టుకున్న రుచులా? చూడ అన్నమాట చూస్తే తెలుస్తుంది ఏమిటి. ఎందుకన్నాడు చూడ అంటే ఏమిటి? సార్థక మా పద్యానికి సార్థకత ఏమిటి? ఒకటి మొహంలో చూస్తున్నాం. జాగ్రత్తగా చూస్తే రుచులు అంటే కాంతులు, వెలుగు. ఉప్పేమో మెరవదు, కర్పూరం మెరుస్తుంది. నోట్లో పెట్టుకున్న రుచి కాదయ్యా. అందరు సాష్టాంగ నమస్కారం పెట్టారు నలుగురు విచారులు. మాకు అర్థం కాలేదండి, పెద్దవారు మిమ్మల్ని ఈ ప్రశ్న అడగడమే చాలా అపరాధం చేశాం. రుచులు అంటే కాంతులు కదా, మీకు ఎంత మాత్రం తెలియదా? చూడ అంటే జాగ్రత్తగా చూస్తాను. రుచి చూడడానికి నోట్లో పెట్టుకుంటాడు, చూడ అంత బాగా 3 మాటలు చూడాల్సి వస్తున్నట్టు. పెట్టుకోగానే చేదును, పెట్టుకోగానే ఉప్పుగాను. ఎందుకు? చూడ రుచులు దాడవే. పురుషులందు పుణ్యపురుషులు వేరయ్యా. వాళ్ళు వీళ్ళు అందరూ ఒకనే ఉంటారు. పుణ్యపురుషులు బాగుండే వాళ్ళు సమానంగానే ఉంటారు. చూడగా పరిచయం అవగా కొంతకాలం వీడు మహాపురుషుడు తెలుస్తుంది. వెంటనే తెలుస్తుంది, ఆ వేషం తెలుస్తుంది, ఆ ముఖం చూస్తే తెలుస్తుంది. పుణ్యపురుషులు వేరే ఎలా ఉంటారు? అందరూ ఒకలాగే ఉంటారు చూడడానికి. కాబట్టి ఉప్పును కర్పూరం ఒక పళ్ళెల్లో పెట్టి దూరాన్ని చూస్తే తేడా తెలియదు. బాగా చూడగా అంతే కదా, మీకు అర్థం కాలేదే విషయం. ఆయన ఇలా ఇప్పటికీ పుల్లర్ శ్రీరామచంద్ర గారికి 100 years పూర్తి అయినప్పుడు ఆయన కూడా పిలిచాం. ఆయన విద్యార్థి ఒకడు ప్రిన్సిపాల్ చేసి రిటైర్ అయ్యాడు. ఆయన చెప్పాడు ఈ కదా, ఇలా ఉన్నారు మా మాస్టర్ అంటే చాలా ఇప్పటికీ భయం. రా నువ్వు ప్రిన్సిపాల్ రిటైర్ అయ్యాడు కదా, చాలా గ్రంథాలు కూడా రాశావు నేను. అబ్బాయి ఏం లేదండి, ఇల్లు పడమంటారా? ఇట్లా కుర్చీలో కూర్చున్నారు మా నాన్నగారు, ఆయన కింద కూర్చొని మాట్లాడుతున్నారు. ఆయన ఎక్కడ చాలా పని ఆయన అంటే ఇక్కడ బుక్ పట్టుకుంటారు. 50,000 ఇచ్చారు అంటే 50 సడన్గా చచ్చిపోయినాడు. ఆ కొడుకేమో తినేశాడు, ప్రింట్ కాలేదు, ఏం కాలేదు. కొడుకు రాలేదు, వచ్చాడు. నేను చేయిస్తానండి, అది మీరు ఇంత డబ్బు ఇచ్చారు, అది 50,000 ఇచ్చాను. రోజులో ఇప్పుడు 12 ఏళ్ళు అయితే వేస్తారా? చూడలేదు. అది కూడా చూడగా కర్పూరం అయిపోయింది. ఇచ్చాడు, ఆయన చేతికే డబ్బు ఇచ్చాడు.
ఏదైనా ఆయనతో మాట్లాడడానికి భయపడాలి. దీని వచ్చారు ఒక మాట వంటలో కూర్చున్నారు, కాస్త పాలు పొంగింది తగలెట్టేస్తారు అంటే రోజు పొంగి పెట్టారు చేశాడంటే ఆయన అందరూ షార్ప్ కమెంట్, చాలా షార్ప్ మనిషి. మనిషితో మాట్లాడడం ఇష్టం. పాలు పొంగినప్పుడు వస్తే ఆయన గుర్తొస్తుంది, చెప్తుంటారు దాంట్లో తాతగారి నాన్న. 1908 పట్టాభిషేకం 6 నెలలు పెళ్ళి. ఫిబ్రవరిలో ఓపెన్ అయిన 1900 8వ సంవత్సరం. పాండవులకు రాజ్యం పోయి అడవులు పాలయ్యారు. రాముడేమో అడవుల్లో తిరిగాడు రాజ్యం లేకుండా. నాది ఇచ్చేమంత రాజ్యం పోతే నేను దుఃఖపడతాను, నాకేం కష్టం, ఇది లెక్క ఏంటిది, మన చరిత్రలో ఏం కాదు ఇది. అదే 1947 రాగానే మెడ్రాస్ ఏమో గవర్నమెంట్ అసెంబ్లీలో పాస్ చేశారు. ఇంకా అసెంబ్లీ ఎలక్షన్స్ కాలేదు. ఈ గవర్నమెంట్ ఆఫ్ మెడ్రాస్ జమీందారీ అబాలిషన్ యాక్ట్ ఆఫ్ 1948 అన్ని జమీందారీ అబాలిష్ చేశారు. వాళ్ళు ఏం చేసేది, అప్పుడు పాలు కష్టాలు పడి తీసుకుని కేసులు అరెస్ట్ అయ్యి అడిగితే సగం జమీందారు ఇచ్చి ఉండేవారు, సగం నువ్వు తీసుకోపో. ఆ కుటుంబంలో సెకండ్ జనరేషన్ పోషించాలని చెప్పచ్చు. 14 years 13 years పిల్లలు చదివించి పెళ్లి చేయడానికి కూడా హెల్ప్ చేసి, ఒక్కొక్కరు వాడిని చదివించి వాడికి ఇంజనీరింగ్ పాస్ అయించి మొత్తం ఫైనాన్స్ ఇచ్చారు. వాడని తల్లి మాత్రం మాట్లాడుతుంది, తల్లితో మాట్లాడతాడు వచ్చి దండం పెట్టుకో. తమ్ముడు భార్య కూడా మాట్లాడదు, ఆవిడకి తెలుసు, ఆవిడ కూడా వచ్చింది కానీ మాట్లాడరాడు. కానీ వాడు గట్టిగా ఫీల్ అవుతారు కదా, అది కాంప్లెక్స్ ఉంటుంది లోపల. తండ్రి చేస్తుంటాడు, ఏం మాట్లాడతారు, వాళ్ళు మాత్రం ఏం బాగున్నారు, అన్నీ పోగొట్టుకుంటారు. అయ్యో వాళ్ళకి ఇల్లు నడవడం కష్టమైపోయింది. క్లియర్గా చెప్పింది ఆ అమ్మాయి, మీరు ఇస్తేనే తింటున్నామండి, లేకపోతే లేదండి, ఇంట్లో భోజనం. నాన్నగారు మీరు ఇస్తే తింటున్నాం, లేకపోతే ఇంట్లో భోజనానికి గతి లేదు, పిల్లలు స్కూల్ ఫీజు లేదు, ఇలా మళ్ళీ నీ పంచం చేరామండి, సరేలేకి ఎక్కువ మాట్లాడుకో, అడిగి తీసుకో. ఆ రోజుల్లో నెలకు 1500 సరిపోయేది భోజనాన్ని. 2000 చేశాను, 3000 చేశాను, 4000 చేశాను, చాలా వచ్చింది. పిల్లల పెళ్లి కూడా బంగారం ఇచ్చాం. బంగారం ఇచ్చారు, 50,000 ఇచ్చారు అన్నమాట ఆ పిల్లాడి చదువు కొరకు. బట్టలన్నీ ఇచ్చాం పెళ్లికి, బట్టలు బంగారం. కుటుంబ పైకి వచ్చింది ఇప్పుడు కరోనా. అమ్మాయి పెళ్ళి అయితే అబ్బాయికి ఫారెన్ ఉన్నాడు అనుకుంటాను, ఎక్కడ బెంగళూరులో పార్ట్నర్ అసలు ఎంత మబ్బుగా ఉంది మళ్ళీ. ఈద్రం అంటే ఆ మబ్బు అక్కడక్కడ నల్లని ప్యాచెస్ ఉంటాయి, తెల్లగా ఉంటుంది మొత్తం. వర్షం వస్తుంటారు, రాదు. అది తప్పన అంటే వేడి, అందులో తర్వాత వచ్చే వేడి రెండు కూడా రుద్రుని స్తోత్రం.
మొత్తానికి కాలేదు ఏంటంటే ఎవరిది కాదు నాది కాదు. నేను డల్గా ఉన్నాను. ఇదేమో ఏం తిన్నట్లు విభూతి పట్టుకుని పూజ అయిపోయింది చెప్తే నేను ఎంత జలసి ఉంటున్నాను. ఈరోజు మిమ్మల్ని చాలా ఆ జలసితో నాకు దుఃఖం కూడా అవుతుంది. వాటంతా డౌన్ అడాడు చేస్తున్నారా? విజయ్ డౌన్ లేవలేకపోతున్నాడు. ఎవరు? విజయ్ వేస్తే వీక్నెస్ పడుతుంది. ఎందుకు? బట్ జ్వరం, బాడీ పెయిన్స్ ఎవరు ఎక్కువ లేదు, కడుపు బాగాలేదు. ఏమి ఇచ్చా ముందు కార్బోహైడ్రేట్ ఇవ్వాలి. కార్బోహైడ్రేట్ అందరికీ పొక్కుతున్నారు. కార్బోహైడ్రేట్ సీసా అయిపోతుంది. అన్ని మాట కల్లా ఒక డోస్ ఇచ్చి 2 hours ఉంటాయి. కడుపు నొప్పి ఏమన్నా ఉందా? చాలా లేదు, అన్నిగా అన్నిటితో మొదలవుతుంది. మరి వీక్నెస్ యాంటీ-ఇంప్రూవ్డ్ ఒకటి, యాంటీ-ఇంప్రూవ్డ్ ఉంది ఇక్కడ. యాంటీ-ఇంప్రూవ్డ్ లేదండి. రమణ గారు ప్రిస్క్రిప్షన్స్ మనవి టోటల్ డిఫరెంట్ కూడా. మనం వాడే మందులు ఆయన చాలా వరకు వాడు, ఆయన వాడే మనం వాడు. కొన్ని మందులు లేవు అన్నమాట. యాంటీ-ఇంప్రూవ్డ్ నేను తెచ్చుకున్న దాంట్లో ఆవిడతో కలిపిన దాంట్లో ఉంది. మరీ ఇచ్చాను మనం. ఆ డబ్బాలో ఉండాలి. డబ్బాలో లేదు. మీ డబ్బాలు నా డబ్బాలు ఉన్నది ఇచ్చాను. నా దాంట్లో అందులో మనం వాడే కొన్ని కానీ ఇవాళ నీ అదే అనుష్ఠానం అవ్వలేదు కాబట్టి సంతోషంగా ఉన్నాను. నా కడుపు నొప్పితో నాది అవ్వలేదు సాయి. ఇట్లా కూర్చోవడం బాగుందండి అంతే. కళ్ళు పెద్ద చేసి అడిగితే భయపడరా? ఈ గురించి అంటలేదు, కూర్చోవడం బాగుంది. రాధక్క మామూలు కాదు. గురువాడ చెప్తారా అడిగిపోతున్నారు చెప్పాలి. ఎవరు లేదు అసలు అవుట్ ఆఫ్ క్వశ్చన్ చెప్పాలి. రాదమ్మ ఇంటి పేరు ఏం తెలుసు కదా? నాగ వరపు అంటే నాగదేవత వరంతో పుట్టారు వాళ్ళు. నీకేదంటే మన అందరిలా కాదు. ఆ మాటకు అర్థం అది. ఎప్పుడు బాగా మొక్కుబడి గొట్టపాలు అవి చేస్తే ఒక పిల్లవాడు పుట్టుండొచ్చు. గ్రామం సరే, ఇంటి పేరుకి అలాంటిదో పేరు వస్తుంది. ఆ పేరే ఈ గ్రామానికి వస్తుంది. ఏంటి ఏం చేస్తున్నాడు విజయ్? పడుకున్నాడా? ఒళ్ళు ఎంత నచ్చించావా? అయితే ఎక్కనైట్ 2 మార్లు రిపీట్ చేయి 1 hourలో. ఒళ్ళు భారం అయితే తగ్గుతుంది. తర్వాత ఎప్పుడో ఎందుకైనా అవుతుంది బ్యాక్ ఫీవర్. ఫీవర్ సెట్రో అండ్ హై ఫీవర్ ఉంది. హై ఫీవర్ ఉండదు, ఏం కాదు. ఇక్కడ శరీర తత్వం లేదు, హై ఫీవర్ రాదు. భారంగా సడన్గా వీక్నెస్ పడింది. నాకు వాడు అంత కార్బోహైడ్రేట్ ఒకటే ఇచ్చాను. పొద్దున్న లేచే స్నానం వచ్చాను. సడన్గా వీక్ పడుతుంది. తలనొప్పి, ఒడినొప్పులు, వీక్నెస్. కరెక్ట్ మంది తింటే లేదని మాట్లాడుకుంటున్నాం మనం. చిన్నప్పుడు చెప్పాలి తినాలి అని చెప్పి, దాని లోపల వీక్నెస్, దాని లోపల లేచి